లిటరల్లీ 5కి 5:30కి లేచి కొంచెం సేపు బెడ్ మీద అలానే కూర్చొని బయటికి వచ్చి చూస్తే స్కై ఎంత బాగుంది, కానీ చలి మాత్రం చంపుతుంది అన్నమాట. ఇట్లయితే కాదని చెప్పి నిండగా స్వెటర్ వేసుకొని ఒక మంచి ఊలన్ బెడ్షీట్ తీసుకొని చుట్టేసుకొని కొంచెం సేపు వరండాలో అటు ఇటు తిరిగినన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అట్లా స్పెండ్ చేసినాక ఇంకేం చేస్తాం చెప్పు, టైంపాస్ అయితే లేదు. అట్లనే ఉండి నీట్గా బ్రష్ చేసిన. భలే కామెడీగా ఉంది కదా నా అవతారం అసలు. మా ఇంట్లో అయితే ఇక నేను ఎవడలేవు అన్నాడు, ఇంత తొందరగా నేను చేస్తా కదా అన్నారు. కాకపోతే నా లంచ్ బాక్స్ నేనే ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటా మంచిగా ఒక బ్లాక్ కాఫీ తాగిన అన్నమాట. బ్లాక్ కాఫీ తాగుతుంటే అర్థమైంది నేను ఏబీసీ క్యూబ్స్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఒక్కటి కూడా టచ్ చేసి తాగలేదన్నమాట. రోజు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇది ఒక పెద్ద లొల్లి పంచాయతీ అయిపోయింది నాకు. 4-5 టాపులు వేసుకొని ఇప్పి ఇది లూజ్ అయింది, అది టైట్ అయింది, ఇది బాలే అది బాలే అని చెప్పి ఒక అర్ధ గంట సేపు కథలు పడుతున్నా అన్నమాట. నాకు అసలే టైం ఉండదంటే ఇది ఒక లొల్లి అయిపోయింది నాకు రోజు పొద్దున్నే. అండ్ అగైన్ ఈ సేమ్ మైండ్ సెట్ రిపీట్. 2-3 స్కార్ఫులు తీసుకొని ఇది సెట్ కాలే అది సెట్ కాలే అని చెప్పి చేసేది ఏం లేక లాస్ట్కి ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి జస్ట్ జులై సినిమాలో మధులాగా నన్ను ఎవడు చూస్తాడు డాడీ అని చెప్పి బండి మీద కూర్చొని డైలాగ్ కొట్టిన. మా డాడీ నన్ను డైలీ పొద్దున డ్రాప్ చేస్తాడు కదా, డైలీ మార్నింగ్ ఒక 10 రూపీస్ నోట్ ఎందుకు గాడు నాకు ఇస్తాడు. ఎందుకంటే మా డాడీకి తెలుసు నేను డబ్బులు అస్సలు ఖర్చు పెట్టాను, చాలా అంటే చాలా సేవింగ్స్ మైండ్ సెట్ అని చెప్పి. దిస్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫాదర్ అండ్ డాటర్ ఎఫెక్షన్ అన్నమాట. మా డాడీ నన్ను పికప్ చేసుకుంటే, మా డాడీ టాబ్లెట్స్ తీసుకుంటుంటే పక్కనే మంచిగా వేడిగా జిలేబీ వస్తుంటే చాలా రోజులు అయింది కదా అని చెప్పి తీసుకున్నా. బట్ ఇంటికి వెళ్ళంగానే మా మమ్మీ నాకు సర్ప్రైజ్ అన్నది. ఏంటిదంటే సర్వపిండి. అసలు ఇది ఎంత బాగుంటుంది వేడి వేడిగా తింటూ టమాటా చట్నీలో తింటే. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అసలు. కానీ ఇది మన సైడ్ అంత ఫేమస్ కాదబ్బా. నాకు తెలిసినంత వరకు కరీంనగర్ సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారు కదా ఇది. ఓం బూమ్ పుష్ అని చెప్పి బట్టలు మడత పెట్టి హ్యాపీగా పడుకుందాం అనుకున్నా. కాకపోతే ఈ జిలేబీ నన్ను రిక్వెస్ట్ చేసింది, నన్ను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నావు కదా తిను కదా అంటే ఒకటి తిన్నా ఇక.